हाय फ्रेंड्स नमस्ते నేను మీ నాగమణి మన ఛానల్ SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్ రోజు నేను చాలా ఈజీగా చేసుకునే చిల్లీ చికెన్ రెసిపీ చూపిస్తానండి। ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి। ఈ రెసిపీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో తెలుస్తుంది। ఈ చిల్లీ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ముందుగా 800 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి। 10 పచ్చిమిర్చి, ఒక ఎగ్, పెరుగు, పచ్చికారం, మసాలా పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఆయిల్, కరివేపాకు, కార్న్ ఫ్లోర్। చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకున్నానో చెప్తానండి। 1.5 స్పూన్ కారం అండి, 1 స్పూన్ మసాలా పౌడర్, కార్న్ ఫ్లోర్ 6 స్పూన్లు, ఒక ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, తగిన సాల్ట్, కావాలంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు। మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని 1 గంట నుండి 2 గంటల వరకు రెస్ట్ ఇవ్వాలండి మ్యారినేట్ చేసుకొని। మసాలా కలిపి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి। 24 అవర్స్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు। ఫ్రిడ్జ్లో పెట్టుకొని 24 అవర్స్లో ఎప్పుడైనా వాడుకోవచ్చండి। వాడుకునే ముందు బయటికి తీసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చినాక డీప్ ఫ్రై చేయాలండి, లేకపోతే ఆయిల్ లాగేస్తుంది। బోన్లెస్ చికెన్ చేయించుకోవాలండి, చిన్న పీస్ కట్ చేసుకోవాలి। నేను 2 గంటలు మ్యారినేట్ చేశాను ఈ చికెన్ని। ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ డీప్ ఫ్రై చేసుకుందామండి। ఆయిల్ పోసుకుందాం। ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఒక్కొక్క పీసు వేసుకోవాలండి, హైలో పెట్టుకొని వేసుకోవాలి। బాగా కొద్దిగా వేడెక్కినాక చికెన్ మీడియంలో పెట్టి వేపుకోవాలి, హై మీడియంలో చూసుకుంటూ వేపుకోవాలి, మరీ డీప్గా వేపకూడదు। మిగిలిన చికెన్ అంతా ఇలాగే ఫ్రై చేసుకుందాం। ఫ్రై అయినాయండి, తీసేసుకుందాము। మళ్ళీ ఫ్రై చికెన్కి పోపు పెట్టాలండి। పోపు పెట్టడానికి నేను బటర్ తీసుకున్నాను, 1 స్పూను। బటర్ మెల్ట్ అయినాక పచ్చిమిర్చి వేద్దామండి। 10 పచ్చిమిర్చి చీలికల్లా కోసాను, బాగా ఏగనవసరం లేదు చిల్లీ। నెక్స్ట్ కరివేపాకు వేద్దామండి, అది దానికి కూడా బటర్ తగిలితే చాలండి। నెక్స్ట్ కర్డ్ వేసుకుందాము, 2 కప్పులు। 1 స్పూన్ మసాలా పౌడర్, అది పోసాం కదండి, దానికి తగ్గ సాల్ట్ వేసుకుందాం। సాల్ట్తో పాటు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే, అది ఆప్షనల్। బటర్, పెరుగు కలిసేటట్టు కలుపుకోవాలండి, ఏగనవసరం లేదు। వేడి ఎక్కువ అయితే పెరుగు ఇరిగిపోతుంది, వెంటనే చికెన్ వేసుకొని కలిపేసుకోవాలి। చికెన్ పీసులకి మసాలా బాగా అంటేటట్టు నీట్గా కలుపుకోవాలి। స్టవ్ మీడియంలో పెట్టి హోటల్ స్టైల్ స్మోక్ స్మెల్ కావాలంటే బొగ్గు బాగా ఎర్రగా కాల్చి బొగ్గు మీద బటర్ వేయాలండి। వేసి స్మోక్ వచ్చేసరికి మనం పెట్టే స్మోక్ బయటకు వెళ్లకుండా ఒక క్యాప్ పెట్టాలండి। ఈ క్యాప్ 2 to 5 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు। 2 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం। చికెన్ అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలండి। కలుపుకోవడం అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాం। అంతేనండి, చిల్లీ చికెన్ రెడీ అయింది। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా వీడియో కింద ఒక కామెంట్ రాయండి। అంతేనండి, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కొత్త రెసిపీతో।